రూపాయలకే గజం ల్యాండ్. ఏంటి ఇది మామూలు ఆఫర్ అనుకుంటున్నారా? నిజంగా చెప్పాలంటే బంపర్ ఆఫర్. ముఖ్యంగా ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్లాట్లు వెతుకుతున్నారో, ఎవరైతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ అమౌంట్ను కూడా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కువ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా బంపర్ ఆఫర్. ఈ ఆఫర్ పైన పూర్తి డీటెయిల్స్ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు 46 acres CEO, అలాగే 5000 హ్యాపీ కస్టమర్స్కి ల్యాండ్ అందించిన వ్యక్తి మిస్టర్ సంతోష్ కుమార్ గారు. సంతోష్ కుమార్ గారు నమస్కారం. నమస్తే. 500 రూపాయలకే గజం. ఏంది ఆఫర్ ఇది? ఎక్కడ లొకేషన్, ఎక్కడ ఇంత తక్కువ ధరకి ల్యాండ్ అందిస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ పేరు మనకు శాండల్వుడ్ అని. ఇది అప్రాక్సిమేట్ 650 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. 650 ఎకరాలు. దీంట్లో మనము మినిమం సైజ్ వచ్చేసి 11 గుంటలు, అంటే 1331 గజాలు, అంటే ఇంచుమించు ఒక పావు ఎకరా భూమి 7 లక్షల రూపాయలకి ఇస్తున్నాము. సో ఇది గజం భూమి 500 రూపీస్. సో ఇంచుమించు మీకు 11 గుంటలు అంటే 1331 గజాలకు 7.5 lakhs అవుతుంది. రిజిస్ట్రేషన్ కలిపి ఇంకో 8 లక్షల వరకు అవుతుంది. సో ఇది మనం హాఫ్ ఎకర్ తీసుకుంటే మనకు అరౌండ్ 13 లక్షలకి ఇస్తున్నాము. సో ఎకర్ తీసుకుంటే 24 lakhs కి ఇస్తున్నాం. సో ఎవరైనా తక్కువ బడ్జెట్ లకు అంటే ఇంచుమించు చాలా మంది ఆలోచిస్తుంటారు ఎట్లుంటారంటే, నా దగ్గర 5 లక్షలు 6 లక్షలు ఉన్నాయి, సో ఈ 6 లక్షలకు నాకు ఎంత ల్యాండ్ వస్తుంది సార్, నా కోసం వదిలిపెట్టాను, నేను ఏదో ఎక్కడో ఉన్నా, నా పిల్లలకన్నా ఉపయోగపడుతుంది. లేక కొందరికి ఏమో డబ్బులు ఉంటాయి, ఆ బ్యాంకులో వేసి అప్పులు ఇచ్చి వడ్డీలకి ఇచ్చి వసూలు చేసుకోవడానికి చాలా కష్టమవుతుంటుంది. దీనికంటే ఏడ దొరికినా సరే దూరంగానైనా సరే ల్యాండ్ కొనుక్కోవాలి అనుకుంటారు. ఎక్కడ దీని లొకేషన్, ఎక్కడ ఈ ప్రాజెక్ట్ ఉంది? సో ఇది మనకు ముంబై హైవే పైన కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, అంటే ఏషియాస్ లార్జెస్ట్ ఇండస్ట్రీ పార్క్ వస్తుంది మన జహీరాబాద్ దగ్గరలో. సో ఈ జహీరాబాద్లో వచ్చే నిమ్స్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఒక పక్క తెలంగాణ, మరో పక్క మహారాష్ట్ర, కర్ణాటక కూడా సేమ్ ఈక్వలెంట్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైర్ పెట్టినాం అనుకోండి, ఒకవైపు ఉండదు, అన్ని వైపులా సేమ్ ఇంపాక్ట్. అట్లే విధంగా ఈ నీమ్స్ అనే ఇంపాక్ట్ మనకు తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలైన రెండింటికి కూడా ఇంచుమించు సేమ్ ఎంప్లాయ్మెంట్ జోన్ జనరేట్ అవుతుంది. సో జహీరాబాద్ తర్వాత హుమ్నాబాద్ వస్తుంది. హుమ్నాబాద్ నుంచి రైట్కి వెళ్తే బీదర్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే గుల్బర్గా వస్తుంది. సో హుమ్నాబాద్ నుంచి లెఫ్ట్కు గుల్బర్గా వెళ్ళే రోడ్లో బిఫోర్ ఒక 20 కిలోమీటర్ల ముందే మనకు కమలాపూర్ వస్తుంది. సో కమలాపూర్ టౌన్లో ఒక పక్క 2000 ఎకరాల సత్యసాయిబాబా యూనివర్సిటీ ఉంది, కొత్తగా రైల్వే స్టేషన్ ఓపెన్ అయింది. సో అది మేజర్ టౌన్, మండల్ హెడ్ క్వార్టర్ కమలాపూర్. అక్కడ ప్లాటే 25 లక్షలు అమ్ముతున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ రైల్వే స్టేషన్ దగ్గర 33/40 ప్లాటే 25 లక్షలు అమ్ముతున్నారు లోకల్. అలాంటిది మనం ఒక ఎకరా భూమి 25 లక్షలకి ఇస్తున్నాము. హాఫ్ ఎకరా భూమి 13 లక్షలకి ఇస్తున్నాము. పావు ఎకరా 7.5 లక్షలకి ఇస్తున్నాము. సంతోష్ గారు, ఇక్కడ సాధారణంగా ఎక్కువ మందికి ఎట్లుంటుందంటే ఇన్వెస్ట్ చేయడం అనేది రెండో రకం ఉంటుంది. కొందరికి ఈఎంఐలో అంటే లోన్ తీసుకొని అట్లా ఈఎంఐ కట్టుకుంటూ వెళ్ళిపోవడం, తక్కువ ఆదాయం ఉంటుంది. 20,000 జీతం ఉన్న వాళ్ళు ఉంటారు, 50,000 జీతం ఉంటారు, 1,00,000 జీతం, 2 లక్షల జీతం ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒకేసారి అమౌంట్ని ఇన్వెస్ట్ చేయలేదు. మేము మల్టిపుల్గా మంత్లీ ఇంత కడతాము, నెలకింత కట్టుకుంటే కొంతకాలంగా ల్యాండ్ ఓన్ అయిపోద్దని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇట్లాంటి బెనిఫిట్ ఆఫర్స్ ఏమున్నాయా? ఈఎంఐలు కట్టుకునే ఛాన్సెస్ ఉందా? సో జనరల్గా ఈ మధ్య కాలంలో ఎవరు ఈఎంఐలో ప్లాట్లు అమ్మట్లేదు, ల్యాండ్ అమ్మట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు 15-20 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ భూమి లేనప్పుడు, అంటే మన హైదరాబాద్లో ఒక పక్క ఐటీ, ఫార్మా ఇలాంటి రంగాలు లేనప్పుడు ఈఎంఐలు అమ్మేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఈఎంఐ ఎవరు అమ్మట్లేదు. ముఖ్యంగా మన తెలంగాణ, ఏపీలో ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ శాండల్వుడ్ ప్రాజెక్ట్ అనేది మన పక్క రాష్ట్రం కర్ణాటక కాబట్టి అక్కడ ఇప్పుడు అంత పెద్ద హ్యూజ్ డిమాండ్ లేదు కాబట్టి స్టిల్ వీఆర్ గివింగ్ ఎన్ ఈఎంఐ ఆఫర్. 2 రకాల ఈఎంఐ స్కీమ్స్ ఉన్నాయి. 3 years ఈఎంఐ ఉంది, 5 years ఈఎంఐ ఉంది. సో 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి సో నెలకి 15,000 రూపాయలు చొప్పున 3 సంవత్సరాలు ఈఎంఐ కట్టుకోవచ్చు. బ్యాలెన్స్ అమౌంట్ బుల్లెట్ ఈఎంఐ ద్వారా కానీ ఎవ్రీ 6 months లేదా లాస్ట్ కానీ కట్టుకోవచ్చు. ఇది గజం భూమి 600 రూపాయలతో. ఒకవేళ నాకు ఇంకా తక్కువ బడ్జెట్ లో తక్కువ ఈఎంఐలో కావాలనుకుంటే 5 సంవత్సరాల ఈఎంఐ ఉంది, 60 నెలల స్కీమ్ అనమాట. సో గజం భూమి 700 రూపాయలు. సో 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి నెలకు 10,000 రూపాయలు చొప్పున 60 నెలలు కట్టి మధ్యలో ఎవ్రీ 6 months కోసం బుల్లెట్ ఈఎంఐ కానీ లేదా లాస్ట్ కానీ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అవుట్ రేట్ కొంటే 500 గజము, 3 సంవత్సరాల ఈఎంఐ అయితే 600 గజము, 5 సంవత్సరాల ఈఎంఐ అయితే 700 రూపాయల గజం. ఈవెన్ బ్యాంక్లో ఇంట్రెస్ట్ కంటే కూడా చాలా తక్కువ. సంతోష్ గారు, మీరు మాట్లాడుతూ చెప్పారు ఎకరం లెక్క కూడా మేము ల్యాండ్ అమ్మడానికి సిద్ధంగా ఉన్నాము అక్కడ అని చెప్తారు. ఎకరం లెక్క అమ్మే వరకు ఆఫర్? సో జనరల్గా అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టు పావు ఎకరా 8 లక్షలు. సో అట్లా హాఫ్ ఎకరా అయితే మనకు 16 లక్షలు అవ్వాలి, మనం 14 లక్షలకి ఇస్తున్నాము. ఎకరా భూమి మీకు ఇంచుమించు 28 లక్షలు అవ్వాలి, మనం 25 లక్షలకి ఇస్తున్నాము రిజిస్ట్రేషన్తో కలిపి. సో ఇది ఓన్లీ ఫామ్ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది 1 acre ఆప్షన్. విత్ ఫామ్ హౌస్ కావాలనుకున్న 40 లక్షలు ఛార్జ్ చేస్తున్నాము. విత్ హౌస్ కట్టిస్తున్నాము, విత్ హౌస్ అండ్ పూల్, చుట్టూ గార్డెన్,
అన్ని రకాల కమర్షియల్ ఫ్రూట్ ప్లాంటేషన్ అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తున్నాం. మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ల్యాండ్ అక్కడ కొనాలనుకున్నాను, ఎంత జర్నీ అవుతుంది మన కాలకత్తి? సో ఇంచుమించు ఒక 150-160 కిలోమీటర్స్, ఒక 2.5-3 hours టైం పడుతుంది జర్నీ. సో మన హైదరాబాద్ నుంచి మనం ఫ్రీ సైట్ వీస్ అరేంజ్ చేస్తున్నాము వెహికల్. మీరు ముంబై హైవేలో కాబట్టి మీకు ఎక్కడ ట్రాఫిక్ కానీ సిగ్నల్స్ కానీ పెద్దగా ఏమి ఉండదు, అన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో జహీరాబాద్ తర్వాత హుమ్నాబాద్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే జనరల్గా చాలా మంది మేము ఇప్పటివరకు మేము అమ్మిన యూనిట్స్లో, సో ఇప్పుడు మా దగ్గర ఉన్న కస్టమర్లు చాలా మంది వాళ్ళు స్వతహాగా వెళ్ళి కొనుక్కున్న వాళ్ళు. ఎందుకంటే గుల్బర్గా తర్వాత గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. ఎవ్రీ పౌర్ణమికి చాలా మంది అక్కడ అసలు రూమే దొరకదు. ఎవరి రికమెండేషన్ ఇచ్చినా 5,000 కాదు 10,000 పెట్టినా రూమ్ దొరకదు, అంత పబ్లిక్ వస్తారు ప్రతి పౌర్ణమికి. రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అక్కడ చాలా పబ్లిక్ వెళ్తుంటారు. సో హైదరాబాద్ నుంచి చాలా మంది ఏదైతే వెళ్తుంటారో వయా గుల్బర్గా మీద నుంచి మన సైట్ దగ్గర నుంచి వెళ్తుంటారు కాబట్టి మన వీడియో చూసి చాలా మంది డైరెక్ట్ వాళ్ళ కార్లలో గుల్బర్గా దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు వచ్చేటప్పుడు మన సైట్ చూసి కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఫ్రీక్వెంట్ గా జర్నీ చేసే రోడ్ అన్నమాట. ఇంకా ముందుకెళ్తే సోలాపూర్, పండరీపూర్, తుల్జా భవాని, తర్వాత పండరీపూర్లో పాండురంగ స్వామి ఆలయం. సో తర్వాత కొల్లాపూర్ వెళ్ళే వాళ్ళు, గోవా వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా ఈ రోడ్లో వెళ్తుంటారు కాబట్టి చాలా మంది పోయే దారిలో మనకు ఒక ఫామ్ హౌస్ ఉంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంతోష్ గారు, ఈ ఏరియాలో కూడా ఈ నిమ్స్ వచ్చే ఇండస్ట్రీస్ ఏమేమి ఉన్నాయి, ఈ నిమ్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి అక్కడ? సో ఇప్పుడు చాలా మందికి హైదరాబాద్ అంటే చాలా మంది తెలిసిన విషయం ఐటీ ఒకటే. బట్ ఐటీ కంటే ముందు చంద్రబాబు గారు ఐటీ తేక ముందు హైదరాబాద్ చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ ఫార్మాస్యూటికల్. ఇది మన కరీంనగర్ హైవేలో జీనం వ్యాలీ ఉంది. సో జీనం వ్యాలీ తర్వాత నెక్స్ట్ డెవలప్ అయింది హైటెక్ సిటీ. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా చెప్పబోతున్న ఏరియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇదే ఇండస్ట్రీ పార్క్ డెవలప్ చేసి దాన్ని నీమ్స్ అంటాము, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సో వీళ్ళు పెద్ద ఎత్తున కొన్ని వేల ఎకరాల ల్యాండ్ పూల్ చేసేసి తక్కువ ప్రైస్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి, సో పెద్ద పెద్ద కంపెనీస్కి లైక్ నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని ఇన్వైట్ చేసి అక్కడ ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ చేయబోతున్నారు. సో మీకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఇండస్ట్రియలైజేషన్ అవుతుందో అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ పెరుగుతుంది, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అవుతుందో అక్కడ రెసిడెన్షియల్ జోన్ పెరుగుతుంది, ఎక్కడ రెసిడెన్షియల్ గిరాకీ ఉంటుందో ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. ఇది కామన్ థింగ్. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పార్క్ అనేది ఒక తండ్రి ఒక ఆస్తి పంచితే ఒకరికైతే పంచరు కదా, ముగ్గురు పిల్లలు అంటే ముగ్గురు సమానంగా పంచుతారు కదా ముగ్గురు పిల్లలకి. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ఇంత పెద్ద ఇండస్ట్రీ పార్క్ కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ ఒక్క రాష్ట్రానికి బెనిఫిట్ కాకుండా ద బార్డర్ ఆఫ్ ద స్టేట్ అంటే 2-3 రాష్ట్రాలకు ఉపయోగపడేటట్టు. సో ద సెలెక్టెడ్ ద ప్లేస్ ఆఫ్ జహీరాబాద్ అండ్ నారాయణఖేడ్. ఎందుకంటే ఇది స్టేట్ బార్డర్. ఒక పక్క తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 3 రాష్ట్రాలకు సమానమైన ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అవుతుంది. ఇంకా మీకు రిఫరెన్స్ కావాలంటే మీరు ఢిల్లీ దగ్గర నోయిడా, గురుగాం మనం రిఫరెన్స్ తీసుకోవచ్చు, అది కూడా NIMZ. సో నిమ్స్ ప్రపోజల్ చాలా మంది ఏమన్నారంటే ఢిల్లీ ఎక్కడ ఉంది, గురుగాం ఎక్కడ ఉంది, అయ్యే పనులు కావు అన్నది. ఇవాళ కలిసిపోవడం కాదండి, ఢిల్లీ కంటే నోయిడా, గురుగామే బాగా డెవలప్. మన ఇండియా కంపెనీస్ కాదు, US టాప్ కంపెనీస్, UK టాప్ కంపెనీస్, రష్యా కంపెనీస్, జర్మన్ కంపెనీస్, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన DRDO డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కూడా సుమారు 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా టాప్ Fortune 500 కంపెనీస్ అన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ అండ్ FMCG కంపెనీస్ అన్ని ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఇది పొల్యూషన్ ఫ్రీ జోన్ ఇండస్ట్రీస్ అనమాట. ఇక్కడ కూడా పొల్యూషన్ వచ్చే ఇండస్ట్రీస్ కావు ఇవన్నీ. కాస్మెటిక్స్ కానీ లేకపోతే రోజు వాడే బ్రష్ పేస్ట్ నుంచి మొదలుకొని గుడ్ నైట్ క్యాల్ వరకు తయారయ్యేవి పెద్ద పొల్యూషన్ వచ్చే ఇండస్ట్రీస్ కాదు. EV వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టబోతున్నారు, సోలార్ లేదా డ్రైవర్లెస్ వెహికల్స్. మొత్తంగా గుడ్ రెసిడెన్షియల్ జోన్ కూడా ఏర్పడబోతుంది. సంతోష్ గారు కరెక్ట్, మీరు ఎన్ని చెప్తున్నారు కానీ ఎంతైనా దూరం అయితే మారదు కదా, దూరం అదే దూరంలో ఉంటుంది, ల్యాండ్ అక్కడే ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. దీనికి మీరేం చెప్తారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. దూరం కిలోమీటర్లే తగ్గలేవు, బట్ ట్రావెలింగ్ టైం అయితే తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది. మీరు ముంబై టు పూణే మీరు చూస్తే 1920-30లో ముంబైలో అప్పుడు పెరిగిన పాపులేషన్కి వాళ్ళు పూణే నుంచి తానే నుంచి ఫస్ట్ ట్రైన్ అదే అనౌన్స్ చేసిండ్రు. అప్పుడే 150 కిలోమీటర్ల నుంచి ఎంప్లాయీస్ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. సేమ్ అదే మాదిరిగా కనుక మీరు చూస్తే ఇవాళ మీకు ముంబై హైవేలో మీకు ఈ ముంబై హైవే అనేది ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే 2 పోర్ట్స్ని కలిపే రోడ్ ఇది. భారతదేశ మ్యాప్ మీరు చూస్తే మీరు ఇటు తూర్పులో బంగాళాఖాతంలో మనకు వైజాగ్ పోర్టు, ఇటు మన అరేబియా సముద్రం మనకు పడమర దిక్కు మనకు అరేబియా సముద్రంలో మనకు ముంబై పోర్ట్. ఈ 2 పోర్ట్స్ చాలా కీలకమైన బిజినెస్ పోర్ట్స్ అనమాట. ఈ 2 పోర్ట్స్ కలిపే రోడే ముంబై హైవే. సో ఈ రోడ్ అనేది ఎప్పటికైనా బిజినెస్ రోడ్, బిజియెస్ట్ రోడ్. సో మీకు నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నుంచి ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ఈ రోడ్ ఎక్కాల్సిందే. వేరే రా మెటీరియల్ రావాలన్నా ఈ రోడ్ మీద పోవాల్సిందే. కాబట్టి ఇది ఈ రోడ్లో మీరు ఏ చివరికి వెళ్ళి కొనుక్కున్నా వాల్యూ అయితే అప్రిషియేట్ అవుతుంది. రెండవది ముఖ్యంగా ఈ నీమ్స్ను బేస్ చేసుకొని
సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్లో మియాపూర్ నుంచి మొదలు మదీనాగూడ నుంచి జహీరాబాద్ వరకు రోడ్ ఎక్స్పాన్షన్ కోసం ఇప్పుడున్న 4 ట్రాక్ని వాళ్ళు 8 ట్రాక్ చేస్తున్నారు. ఓకే. సో మధ్యలో ఉన్న ఈ 6 లైన్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ హైవే కింద అనౌన్స్ చేశారు. సో దే గివెన్ 1240 crores. ఓకే. ఫస్ట్ ఫేజ్ మదీనాగూడ నుంచి సంగారెడ్డికి 31 కిలోమీటర్లు, కిలోమీటర్ 40 కోట్ల చొప్పున 1240 crores. అంటే ఇది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓఆర్ఆర్. ఓకే. ఓఆర్ఆర్ బడ్జెట్కి సమానమైన రోడ్లు వాళ్ళు డెవలప్ చేస్తున్నారంటే మీరు 120 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిపోవచ్చు. మీకు రేపు గుల్బర్గా 20 కిలోమీటర్లు మనకు మన సైట్ నుంచి. ఫ్యూచర్లో ఐటీ ఎంప్లాయీ ఈ సిటీలో ₹1 కోటి పెట్టిన అపార్ట్మెంట్ రావట్లేదు, అక్కడ 50 లక్షలు పెడితే ఎకరంలో ఇల్లు కట్టుకొని మంచి ఇల్లు విత్ చుట్టూ పొలము అన్ని పెట్టుకొని అక్కడ పోయి కమలాపూర్ నుంచి గుల్బర్గా పోయి ట్రైన్ ఎక్కితే ½ అన్ అవర్లో హైటెక్ సిటీ గచ్చిబౌలి ఉండొచ్చు. ట్రావెలింగ్ టైం తగ్గిపోతుంది కాబట్టి. సో ఫ్యూచర్లో ఒక పొల్యూషన్ ఫ్రీ జోన్లో నాకంటూ ఒక ఎకరంలో ఇల్లు కావాలనుకునే లగ్జరీ పీపుల్ అందరూ సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి కొనుక్కునే అవకాశం ఉంది. ఇది మొత్తానికి చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఇప్పుడు చూస్తే మనకి ఏమనిపిస్తుంది, 500 గజం అక్కడెక్కడో కొనాలి అవసరం అనిపిస్తుంది. సరిగ్గా మీకు 5-6 ఏళ్లలో ఇవన్నీ మారిపోబోతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నాకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సంతోష్ గారి దగ్గరికి నేరుగా వచ్చి సజెషన్స్ తెలుసుకోండి. వీడియోతో చెప్పిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఆయన దగ్గర స్పష్టంగా ఉన్నాయి. మీకు కావాల్సిన ప్లాట్ని మీకు కావాల్సిన సైజులో రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్ యూ అండి.